విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ప్రమాదం జరిగింది. SMS-1 ARS డిపార్ట్మెంట్ లో ప్రమాదం జరగడంతో కార్మికులు ఆందోళన చెందారు. కార్మికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, SMS-1 ARS డిపార్ట్మెంట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, రీజన్స్ ఏంటి నాయుడు? అంటే గత రాత్రి ఆల్రెడీ SMS డిపార్ట్మెంట్ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో SMS-1 ARS డిపార్ట్మెంట్ లో సో మళ్ళీ ఈ ద్రవకి కొంత ఒలిగిపోవడం జరిగింది. అది ఎంత ఒలిగింది ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి. అయితే అది కేవలం ఏంటంటే సో నార్మల్ గా క్రెయిన్ మీద మూవ్ అవుతున్న క్రమంలో ఒలిగింది కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఇది కానీ లేదనేది మనం స్పష్టంగా చెప్పచ్చు. మన విజువల్స్ ఆల్రెడీ కనిపిస్తుంది. రాత్రి 11:30 ఆ సమయంలో దాదాపు 11:30-12 గంటల సమయంలో జరిగింది. అయితే సో ప్రమాదం పెద్దది కాకపోవడం, ఎలాంటి ప్రాణాపాయం కానీ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఇది తరచూ జరిగేటువంటి ప్రమాదాలు చిన్న వలకటం పడటం సహజంగా జరుగుతుంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏమవుతుందంటే ఫుల్ లెంత్ కెపాసిటీతో ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ సో ఇప్పుడు ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇవి కానీ మెయింటెనెన్స్ చేయాలి. అలాగే ఇప్పుడు ఎందుకంటే చాలా కాలం నుంచి ఫుల్ లెంత్ దీంట్లో లేకపోతే పూర్తి స్థాయి ఉత్పత్తి అనేది జరగడం లేదు, ఇప్పుడు జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అది ఆ స్థాయి ఉత్పత్తి చేసేటప్పుడు ఆ మెటల్ కానీ లేకపోతే ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ స్టాండర్డ్ ని కాసేటువంటి సత్తా ఉందో లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కార్మికులు కూడా సో అదే గొడవ పెడుతున్నారు. మేము పని చేస్తాం, అభివృద్ధి పదంలో వెళ్తాం, కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ భద్రత విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా 2 సార్లు ఈ ప్రమాదం జరిగినట్టు మనం చూడొచ్చు. సో మొన్న ఉదయాన్నే 6 గంటల జరిగింది. అలాగే నిన్న రాత్రి దాదాపుగా చూసుకుంటే అదే సమయంలో 12 గంటల ఈ సమయంలో దీంట్లోనే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. సో ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళు ఎప్పటికప్పుడు బిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరి కార్మికులు తప్పితాలో మిగతా లేవు, కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో ఎక్విప్మెంట్ మీద మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దానివలన ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే మిషనరీ మోడర్నైజేషన్స్ లో కానీ లేకపోతే వాటిని రిపేర్ మెయింటెనెన్స్ లో కానీ డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. దాని మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయకపోతే సో మరిన్ని ప్రమాదాలు ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా కార్మికులు వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏంటంటే తరచూ ప్రమాదాలు జరగడం వల్ల కూడా సొంతంగా ప్రమాదం ప్రమాదాలపై. హలో నాయుడు, చెప్పండి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏమంటోంది తరచూ ప్రమాదాలపై? అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా చూస్తామని చెప్పి ఎప్పటికప్పుడు ప్రామిస్ చేస్తుంది. నిన్న ఉదయాన్ని కూడా ఎవరైతే కార్మికులు ఉన్నారో మేము ఖచ్చితంగా భద్రత పట్ల మీరు హామీ ఇవ్వకపోతే మేము వెళ్ళమనే విషయాన్ని కూడా అందరూ ఆందోళన దిగి ప్రొడక్షన్ కూడా నిలిపివేశారు. అయితే ఇందులో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కెమికల్ రియాక్షన్స్ మిగతా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో వాటిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి అంటే వాడేటువంటి మెటల్ కానీ ఇవి కానీ కొన్ని నాశరకం వాడుతున్నారని కార్మిక సంఘాలు వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఒరిజినలీ వాడినప్పుడు కూడా అవి చాలా కాలం నుంచి ప్లాంట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే రన్ అవుతున్నాయి. సో వాటి స్ట్రెంత్ దాదాపు 100 years 80 years వరకు ఉంటాయి, ఏం పాడవు అని చెప్పి యాజమాన్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గతంలో ఫుల్ లెంత్ ఓన్లీ 30-40% మాత్రమే కెపాసిటీని వినియోగించి రన్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాదాపుగా ఫుల్ లెంత్ కెపాసిటీని వినియోగించడం వలన సో ఆ స్టాండర్డ్స్ ని తట్టుకోవడానికో లేకపోతే అది వినియోగించేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సో వాటిలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఎక్విప్మెంట్ ని మోడర్నైజేషన్ చేయడంతో పాటు స్ట్రెంథెన్ చేయాలి అనేది కార్మికులు అడుగుతున్నారు. మేము ఆ దిశగా పనిచేస్తున్నాం. అయితే దానికి కొంత డబ్బులు అనేది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొత్తవి తేవడానికి కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయడానికి కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల కొంత యాజమాన్యం కూడా కొంత వెనకడుగు వేస్తుంది అనేది ప్రధానంగా ఉన్న సమాచారం. కానీ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు వీటి పట్ల మేము ఎక్కువగా భద్రత చర్యలు కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చూస్తున్నాము అని చెప్పి యాజమాన్యం చెప్తుంది. కానీ ఆ ఇబ్బందులను తొలగిపోతే తరచూ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉందనేది కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.